కొడుకులు లేరు మాకు, అందరు బిడ్డలే. ఆ దేవుని గుళ్ళ మన్నువయ్య, ఒక్క కొడుకునైనా నా ఒళ్ళేస్తే ఏమైంది కావచ్చు అని తనలాడే తల్లిదండ్రులు ఈ ముసలమ్మ బాధను మంచిగా చూడుండ్రి. కావురంగా జాదిన కొడుకు గంజి నీళ్లు ఓసైన సాదుకుంటాడు అనుకుంటే ఇగో ఇట్లా సర్కార్ ఆఫీస్లో పాలు చేసిండు. నడవలేకుండా ఎట్లా దండ్లాడుతున్నాడో చూడుండ్రి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం అనే ఊర్లుండే హుస్సేన్ బి అనే గీ అమ్మకు ఇస్మాయిల్ అనే బద్మాష్ కొడుకున్నాడట. 80 ఏండ్లకు కాలు రెక్కలు దగ్గర పడితే కష్టపెట్టకుండా సాదాల్సిన ఇస్మాయిల్ తల్లికి ఎయిడ్స్ ఉన్నదని పుకార్లు పుట్టించి పుణ్యం కట్టుకున్నాడట. హుసేన్ బి అనే ఈ అమ్మ పేరు మీద ఉన్న 8 ఎకరాల భూమిని తన పేరు మీదకి మార్చుకున్నాడట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిండట. అరే నువ్వు మనిషివేనారా? కన్న తల్లిని ముసలీడిలా కష్టాల పాలు చేస్తావారా? పాలిచ్చి పెంచిన తల్లిని పరాయోళ్ళని చేసినట్టు చేస్తావారా అని ఊరోళ్ళు తిడతారు కదా. హాగో అందుకే ఎవ్వలేమనకుండా మా అమ్మకి ఎయిడ్స్ ఉన్నదనే పుకార్లు చెప్పి జనం నోర్లు మూయించిండట. ఎంత లంగబడివేగాడైనా తల్లికి ఎయిడ్స్ ఉన్నదనే అబద్ధం చెప్తాడా? ఒకవేళ నిజంగానే ఉన్నా ఎవరికి చెప్పకుండా సచ్చేదాకా కన్న తల్లిని జాదుకుంటారు గాని ఆ ఇస్మాయిల్ గాడు వేస్ట్ గాని తిరుగున్నాడు. 8.5 ఎకరాల భూమి దక్కించుకునే తానికి ఫాల్తు పుకార్లు చెప్తావారా అందుడుతున్నారు ముచ్చటేరికైన జనాలు. కొడుకు అన్యాయం చేసిండు, నా బతుక ఆగం చేసిండు కాబట్టి నాకు న్యాయం చేయండి సార్లని కలెక్టర్ ఆఫీస్ మెట్లెక్కింది. చూడాలి ఆఫీసర్లు ఎట్లా న్యాయం చేస్తారో.